హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ చూపిస్తున్న స్టార్టింగ్ సీన్లోనే మన హీరోయిన్కి అండ్ హీరోకి ది బెస్ట్ డాక్టర్ అవార్డు అనేస్తుంటే అలా వాళ్ళ స్పీచ్ ఇస్తుంటారు అనమాట. ఇంకా ఇక్కడ మనకి చూపిస్తున్నారు, ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అత్త బాగా హ్యాపీగా పాటలు పెట్టుకునేసి తను డ్యాన్స్ చేస్తుంటే మన హీరోయిన్ వచ్చేసి పాట ఆపేసి ఇలా అంటుందన్నమాట. మా నాన్న ఎలా చనిపోయారో మీకు తెలుసు కదా, మా నాన్న సిచ్యువేషన్ని మా నాన్నని ఫ్రేమ్ చేశారు, దీంట్లో మన మావయ్య కూడా ఇన్వాల్వ్ అయినారనేసి తను అంటుంది. తను అలా తప్పు చేసి కూడా నన్ను ఇంటికి పిలుచుకొని వచ్చినారు, ఇంటికి నన్ను కోడలను చేశారని తను అంటే అప్పుడు తిను అంటుంది, నాకు తెలియదు తను ఫ్రేమ్ అయ్యేది, ఇప్పుడేం తను నువ్వు చంపుతావు, తను ఆల్రెడీ చనిపోయాడు కదా అనేసి తిను అంటే ఇంకా తను చూపిస్తుంది అనమాట, వీడియో చూపిస్తుంది, అంటే వాయిస్ రికార్డ్ చూపిస్తుంది. సో అప్పుడు తను అంటుంది, చూడు ఇది మన ఫ్యామిలీ, ఇప్పుడు తను లేడు, మన పరువు తీస్తావు ఏం తీస్తావు చూడు, ఇప్పుడు సొసైటీలో మనకు చాలా మంచి పేరు ఉంది, ఏం చేస్తావు చూడు అంటే ఇంకా మన హీరోయిన్ ఆలోచిస్తుంది అనమాట, ఇంకా ఏం చేయాలనేసి అని. ఇంకా తను అంటుంది, నేనైతే నీకేం చెప్పను, నీ చేతుల్లోనే వదిలేస్తున్నా, నువ్వేమన్నా చేసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా భోజనం చేస్తూ ఉంటారు. సో అక్కడికి హీరో 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 వాళ్ళ డాడీ ఫేవరెట్ ఫుడ్ వస్తుంటే అప్పుడు మన హీరో అంటాడు, వాళ్ళ నాన్న గుర్తు చేసుకునేసి ఇది నాన్నకంటే చాలా ఇష్టమని అలా బాధపడుతూ వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు మన హీరోయిన్ వాళ్ళ అత్త అంటుంది, నాకు వేరే బ్రేక్ఫాస్ట్ తీసుకోరమ్మనేసి తను చెప్తూ ఉంటుంది. సో అలా చెప్పడం వల్ల ఇంకా మన హీరోయిన్ కూడా వెళ్తుందంట. వెళ్ళేసి తన హస్బెండ్కి ఇలా షర్ట్ వేసి ఇలానే ఉంటుంది అని, అది చనిపోయారంటే వాళ్ళ గుర్తు మనకి ఎప్పుడు ఉంటుందంటే అప్పుడు తిని అంటాడు, అవును నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు కూడా మీ నాన్న చనిపోయిన తర్వాత చాలా క్రిటికల్లో ఉంటావు కదా అనేసి తనంటే, అవును అదంతా సిచ్యువేషన్ మనం దాటాలి అనేసి తను చెప్తుంది అనమాట. అప్పుడు తను అంటే మీ నాన్న గురించి మీకు తెలుసా అంటే అప్పుడు తను అంటాడు, లేదు నాకు తెలీదు అంటే, అంటే నాకు చాలా తెలియదు అనేసి తను చెప్తాడు. ఇంకా ఇక్కడ సీన్కి వచ్చేసి వాళ్ళ ఇద్దరిని తిను పంపిస్తుంది అంటే వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి తను స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ తను వాళ్ళు పంపించి వచ్చేస్తుంటే వాళ్ళ అత్త అప్పుడు తనకు వచ్చిన కమెంట్స్ అనేవి చదువుతూ ఉంటుంది అనమాట. సో అందులో తన గురించి అంతా మాట్లాడుతుంటారు, తిన నోవల్లో ఉన్నప్పుడే చనిపోయారు కదా అనేసి తను చూస్తుంది. ఇంకా ఇక్కడ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చూపిస్తారు, తిను తిను సర్జరీ చేయకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అడుగుతారు, ఎలా ఉంది, ఎలా పరిస్థితి ఎలా ఉంది అనేసి వాళ్ళు అడుగుతారు అనమాట. సీన్ కట్ చేస్తే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మామ వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళింటారు. సో అక్కడికి వాళ్ళ చెల్లెలు వచ్చేసి మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చి, నువ్వు అంత కేర్గా ఉంటావాడివి, మళ్ళీ నువ్వు అలా చనిపోతావు అనుకోలేదనేసి ఇంకా అలా అంటుంది. అలా అరుస్తూ ఉంటే ఇంకా తను అంటుంది, సరే పద వెళ్ళిపోదామని మన హీరోయిన్ వాళ్ళ అత్త అంటే ఇంకా తిని వెళ్ళేసి అంటుంది అనమాట హీరోయిన్కి, నీకు తెలుసా మీ మామగారు ఎలా చనిపోయినారు, మీ అత్తగారు రాసిన నోవెల్లో ఉన్నట్లే చనిపోయినారు, తనని అంత మంచిది అనుకోకు నువ్వు, తను చాలా డేంజర్ అనేసి ఇంకా తను అంటుంది అన్నమాట హీరోయిన్కి, హీరో వాళ్ళ చెల్లెలు. అప్పుడు మన హీరోయిన్ వెళ్తుంటే తనకి హీరోయిన్ వాళ్ళ కొడుకు స్కూల్లో నుంచి ఫోన్ వస్తుంది రండి అనేసి. సరే ఇంకా తను వెళ్ళేసి అలా వెళ్ళే దావలో ఇలా పార్సల్ ఎవరికి వచ్చింది తెలుసు అని అడిగేసి వెళ్తుంది అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తే తను చెప్తుంది, మీ అబ్బాయి ఎగ్జామ్కి రాలేదు, ఎగ్జామ్ సరిగ్గా అటెండ్ కూడా చేయట్లేదు, చాలా డల్గా ఉన్నాడు, ఏమని కూడా ఎవరితో ఆడుకోవట్లేదు, ఏం చేయట్లేదు అని అంటుంటే ఇంకా మన హీరోయిన్ తన కొడుకుని చూస్తుంది. సో అలా చూసి కాల్ చేస్తుంది, తను లిఫ్ట్ చేయడం అనమాట. ఇంకా సైలెంట్గా పక్కన పడేస్తారు. ఇప్పుడు తను అంటుంది, ఎందుకు ఇలా ఉన్నాడు మీ అబ్బాయి, మీరు కేర్ చేయాలంటే ఇంకా మన హీరోయిన్ పిలుచుకుని వెళ్ళేటప్పుడు అడుగుతుంది అనమాట. ఇంకప్పుడు తను అంటుంది, నాకేమైనా చెప్పాలా నువ్వు అనేసి తన కొడుకుని అడిగితే తను ఏం చెప్పడన్నమాట. సరే నువ్వు ఫ్రీగా ఉండి నాకు ఏదైనా చెప్పా అంటే ఇంకా తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా వెంటికి వెళ్తుంది అనమాట. ఇంకా అక్కడికి మన హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటాడు, అంటే తన సీనియర్ అనమాట. సో తను సీనియర్ వచ్చాడనేసి ఇంకా వీళ్ళు చెప్తారు. ఇంకా అప్పుడు తను అంటాడు, నేను వెళ్ళేసి మీ కొడుకుని నేను కంఫర్ట్ చేస్తా అంటే సరే తిను అంటుంది. ఇంకా వెళ్ళేసి తిను చూస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ తన సీనియర్ మళ్ళీ వాళ్ళ కొడుకు గేమ్ ఆడుతూ ఉంటారు. సో అప్పుడు తను అడుగుతుంటాడు, ఎలా ఉంది నీ స్కూల్ లైఫ్ అది ఇది అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఉందనేసి తిను మాట్లాడతాను అనమాట. ఇంకా అక్కడికి హీరో వాళ్ళ మామగారి అసిస్టెంట్ వస్తారనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తారు, హీరోయిన్ దగ్గరికి తను వచ్చింటుంది, తను లీసైనా వచ్చింటుంది. తను అంటుంది, నీకు మా మామగారు తెలియదు కదా, మరి నువ్వు ఎందుకు అక్కడికి వచ్చావు అంటే, లేదు నాకు కొంచెం తెలుసు, దానికోసమే తను వచ్చానంటే ఇంకా తను అంటుంది, ఆ రోజు నువ్వు మాట్లాడింది మా ఫ్యామిలీ గురించేనా అంటే తను ఏది ఆన్సర్ ఇవ్వదన్నమాట.
ఇంకా ఆన్సర్ ఇవ్వకుండా తను మళ్ళీ అడుగుతుంది చెప్పంటే, లేదు నేనేం మీకు చెప్పననేసి తను వెళ్ళేసి హీరోయిన్ వాళ్ళ క్యాబిన్ దగ్గర వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుని అంటుంది, మీ ఫ్యామిలీ ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉందా అనేసి తను అడుగుతుందన్నమాట. తిను అవన్నీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు అనేసి తిను అంటుంది, లేదు ఊరికే అడిగాననేసి చెప్పి తను ఇంకా వెళ్తుందన్నమాట. అలా వెళ్ళేటప్పుడు మన హీరోయిన్ చూస్తుంది తన్ని. ఇంకా తను చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇలా అనేసి. ఇంకా తను కూడా బయటికి వెళ్ళేసి హీరోయిన్ చూస్తుందన్నమాట. హీరోయిన్ చూసి ఒక నవ్వు నవ్వి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి మన హీరోయిన్ వాళ్ళ ఆంటీ వస్తుందన్నమాట. అంటే హీరోయిన్ వాళ్ళ మామగారికి చెల్లెలు గదా! ఇంకా తనొచ్చేసి తనకి ఆ నోవెల్ ఇస్తుందన్నమాట. తను చెప్తుంది ఇక దీంట్లో ఉన్న నోవెల్‌లోనే తను చనిపోయిందనేసి. ఇంకా తను ఆ నోవెల్ పెట్టుకునేసి ఆలోచించుకుంటూ వెళ్తుందన్నమాట. వాళ్ళ మామగారు ఎలా వచ్చినారు, ఎలా చనిపోయారనేసి తను అంతా మొత్తం ప్లాన్ చేసుకుంటూ, చూస్తూ, ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తనంతా సెర్చ్ చేసే టైంలో అక్కడికి ఎవరో వచ్చారని తను చూస్తే అక్కడికొచ్చింది వాళ్ళ అత్తనమాట. తను అంటుంది, అత్త మీరెందుకు ఇక్కడికొచ్చినారంటే తను చెప్తుంది, లేదు నా లైటర్ ఇక్కడ పడిపోయింది అందుకే వచ్చాననేసి. ఇంకా సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ చూపిస్తారు. అప్పుడు తను అడుగుతుంది, మీ సెమినార్ ఎలా జరుగుతుందనేసి. తను బానే ఉంటుందంటారు. ఇంకా ఇక్కడ సీన్ కట్ చేస్తే మన హీరోయిన్‌కి తన అసిస్టెంట్ కాల్ చేసి చెప్తుంది, ఇలా మనకు కొన్ని ఫోటోస్ వచ్చినాయి నేను మీకు సెండ్ చేస్తా చూడని చెప్తుంది. సో దాన్ని చూస్తే దాంట్లో వాళ్ళ హస్బెండ్ ఎవరో ఒక లేడీతో కూర్చొని ఉంటారు. సో తను ఆ ఫోటో చూసి ఆలోచిస్తుందనమాట. అంటే చాలా బాధపడుతుంది కూడా. సరే తను అలా సెమినార్ జరిగే చోటుకెళ్తుందనమాట. తనెళ్ళేసి అలా నాకు కొంచెం రికార్డ్ చూపియండి అంటే తను అంటుంది చూపిస్తుందనమాట. అప్పుడు అందులో అసలు ఆ సెమినార్ జరిగినట్లే ఉంటది. తను ఫోన్ చేసి అడుగుతుంది, మీరు సెమినార్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే తను చెప్తాడు, ఎప్పుడు జరిగే చోట్లోనే నేను చేసేది అని. తనంటే సరే అనేసి తిను కట్ చేస్తుంది. కట్ చేసి ఇంటికెళ్ళేటప్పుడు అక్కడికి తన హస్బెండ్ వస్తారన్నమాట. సో తిను నార్మల్‌గానే బిహేవ్ చేస్తుంది. తనకేం తెలీదన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. అప్పుడు తను సరే పద మనం ఇంటికెళ్దాము అనేసి, చానా నేను టైర్డ్ అయిపోయినా సెమినార్ చేసి చానా టైర్డ్ అయిపోయినానంటే, సరే పదండి అనేసి తను చెప్పి వెళ్తారనమాట. ఇక్కడ మనకి నైట్‌లో సీన్ చూపిస్తున్నారు. సో తన వాళ్ళ హస్బెండ్‌ని అలా నిలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. తిను నాకు మోసం చేస్తాడా అనేసి. ఇంకా మనకి తినెళ్ళేసి తన హస్బెండ్ కార్ చెక్ చేస్తదనమాట. దానికి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి నా మొబైల్ అక్కడే వదిలినాను అంటుంది. అప్పుడు ఇంకా తను సరే అనేసి చెప్తది. ఇంకా సీన్ కట్ చేసి ఇక్కడ మన హీరో లేస్తాడంట. తను లేసి చెప్తాడు, ఏది నా పక్కలో లేదు కదా చూస్తాడన్నమాట. ఇంకా మనకి ఇక్కడ సీన్ కట్ చేస్తే హీరోయిన్‌కి వచ్చిన పార్సెల్ తను చూస్తూ ఉంటుందన్నమాట. దానికి ఇలా కొంచెం నైట్ లైట్ ఏసేసి దాన్ని చూస్తూ ఉంటే దాంట్లో ఒక క్లూ ఉంటుంది. అంటే మన హీరోయిన్ వాళ్ళు స్పెండ్ చేసిన ఒక హౌస్ అన్నమాట అది. సో, అలా తను చూస్తూ ఆలోచిస్తూ ఉంటే యాక్చువల్లీ సేమ్ డిజైన్ తన హౌస్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాంటి డిజైనే ఉంటుంది. సో, తిను తన పాస్ట్ గురించి ఆలోచిస్తుందనమాట. అంటే అక్కడే హీరోయిన్ వాళ్ళ నాన్న, హీరో వాళ్ళ నాన్న అందరూ ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటారు. సో, తిను అక్కడికెళ్తుందనమాట. ఇంకా వెళ్తూ ఉంటే తను వెళ్తుంది. అక్కడ వాళ్ళు చూపించిన హౌస్‌కి. సో, వెళ్ళేసి ఇంకా తిను సరే ఇదే లొకేషన్ కదా మనం వచ్చిందనేసి తిను ఇంకా దిగుతుందనమాట. కారు దిగేసి ఇలా లోపలికెళ్తూ ఉంటే అక్కడ లోపల అంతా చీకటిగా ఉంటుంది. తను లైట్ ఏసుకొనేసి చూస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడికి సడెన్‌గా తనకొకరు ఎవరో పడినట్టు కనిపిస్తుందనమాట. సరే తను ఎవరు పడున్నారనేసి చూడ్డానికెళ్తే అక్కడ పడుండేది హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట. అంటే కొలీగ్. ఇంకా అక్కడికి తను అత్త వచ్చేసి తను ఇంకా చనిపోలేదు అనేసి తను అంటుందనమాట. సో గైస్ ఇది పార్ట్ 2 ఇక్కడికే ముగిసింది. మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.